హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ దిలీశాంతి. నా వీడియోస్ అన్నీ మీరు చూసుంటే మీకు ముందే తెలిసుండాలి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికొచ్చానని. ప్రీవియస్ వీడియోస్‌లో ఆల్రెడీ నేను చెప్పాను కదా! చూసారా పల్లెటూరు అయితే చాలా బావుంటుంది. మనకి న్యాచురల్ ఎయిర్ అండ్ ఇక్కడ గోదావరి చూసారా? ఈ గోదావరి పక్కనే మా హౌసు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. ఇక్కడ తాటి ముంజలు అన్నీ మనకిక్కడ దొరికేస్తాయి. తాటికాయలు ఇక్కడి నుంచి తీసుకొచ్చినాయనమాట. మా తాతయ్య తాటికాయలు తీసుకొచ్చారు. మా అమ్మమ్మ స్టైల్‌లో తాటిగారెలు అండ్ తాటి రొట్టె కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీ అండ్ సింపుల్‌గా, అది కూడా కట్టెల పొయ్యి మీద ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. మన క్వాలిటీని బట్టి బెల్లాన్నయితే తీసుకోండి. ఇక్కడ మేమైతే ఇది 2 తీసుకున్నాము. తర్వాత ఇందులోనే రవ్వను కూడా తీసుకోండి. తర్వాత మన తాటి గుంజుని మొత్తం ఇలా తీసేసుకొని బెల్లాన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద ఇలాగా కట్ చేసుకొని ఈ 3ని కూడా మనం ఇలా మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ కట్టెల పొయ్యి కోసం ఇక్కడైతే మేము ఇది ఆన్ చేసేసి ఇందులో ఆయిల్‌ని కూడా యాడ్ చేసేసాము. ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత ఇలా ఒక కవర్ మీద ఆయిల్ మొత్తాన్ని హ్యాండ్‌కి కూడా బాగా అప్లై చేసుకొని పేస్ట్ మొత్తాన్ని దాని మీద వేసి ఇందులో కొంచెం మిడిల్‌లో హోల్ పెడితే మన గారెలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే మన గారెలు అయితే రెడీ అయిపోతాయి తాటి గారెలు. దీన్ని తీసుకెళ్ళి ఆయిల్‌లో యాడ్ చేసేస్తే ఇది జస్ట్ ఒక లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉంచితే చాలు. పొయ్యి కాబట్టి ఈజీగానే మాడిపోతుంది. సో చెక్ చేసుకుంటూ వెంటనే రిమూవ్ చేసేయండి. సో ఇలా అన్ని విధంగా ఇలా చేస్తే మన తాటిగారెలు అయితే చాలా ఈజీ అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ సెషన్ టేస్ట్ కూడా చూశాను. చాలా అంటే చాలా బాగుంది. పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఎంత లుకింగ్‌కి కలర్‌ఫుల్‌గా ఉందో, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు తాటి రొట్టె ప్రాసెస్ చూద్దాము. చెప్పాను కదా రవ్వలో ఇలా బెల్లాన్ని అండ్ మన పేస్ట్‌ని కూడా ఇందులో సేమ్ ఇందాక విధంగానే సేమ్ లాగా మిక్స్ చేసుకొని ఇలా ఎక్కువగా స్పేసింగ్ ఉన్న గిన్నెనైతే పెట్టుకోండి. ఇందులోనే ఆయిల్‌ని యాడ్ చేసి మన పేస్ట్ మొత్తాన్ని ఇలా యాడ్ చేసేస్తే అంతేనండి. మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా ఒక్కసారి అనుకొని ఇది ఎప్పుడు కూడా లో ఫ్లేమ్‌లోనే కుక్ అవ్వాలి. లో ఫ్లేమ్‌లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా అలాగే ఉంచేసేయాలి. మిడిల్‌లో ఒకసారి ఓపెన్ చేసి బ్యాక్ సైడ్‌ని కూడా రోస్ట్ చేసుకోండి. ఇక్కడ మన తాటి రొట్టె కూడా రెడీ అయిపోయింది. తాటి గారెలు, తాటి రొట్టు. మీకు ఈ ప్రాసెస్ నచ్చితే ప్లీజ్ మాకు కూడా సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. సీ యూ ఆల్ ఆన్ నెక్స్ట్ వీడియో. ఫాలో ఫర్ మోర్.